సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మార్వాడీలతో దెబ్బలు తిన్న సాయి మీడియా సమావేశానికి ముందు ట్విస్టులు కొనసాగాయి. సాయి ఫ్యామిలీ ఎస్కే జ్యువెలరీస్ యాజమాన్యంపై సీరియస్ అయ్యారు. సాయిని కొట్టిన అందరూ బయటకు రావాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఎస్కే జ్యువెలరీస్ మూసివేయాలంటూ స్థానికులతో కలిసి సాయి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మార్వాడీలు స్థానికులు ఒకరినొకరు గల్లా పట్టుకుని కొట్టుకున్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మార్వాడీలతో దెబ్బలు తిన్న సాయి మీడియా సమావేశానికి ముందు ట్విస్టులు కొనసాగాయి. సాయి ఫ్యామిలీ ఎస్కే జ్యువెలరీస్ యాజమాన్యంపై సీరియస్ అయ్యారు. సాయిని కొట్టిన అందరూ బయటకు రావాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఎస్కే జ్యువెలరీస్ మూసివేయాలంటూ స్థానికులతో కలిసి సాయి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మార్వాడీలు స్థానికులు ఒకరినొకరు గల్లా పట్టుకుని కొట్టుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ మార్వాడి వర్సెస్ తెలంగాణ స్థానికుల వివాదం నినాదం ఈ రోజుతో ముగుస్తుంది అని మీడియా సమావేశం కంటే ముందుగానే మార్వాడీలు స్థానికులు అక్కడ జరిగినటువంటి హంగామా స్క్రీన్ పైన దృశ్యాలు ప్రసారం అవుతా ఉన్నాయి. చాలా రోజులుగా మార్వాడి గో బ్యాక్ అనే ఒక అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ప్రతి గల్లీలో, ప్రతి ఏరియాలో, నియోజకవర్గాల్లో, జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టాపిక్, మార్వాడీలు వెనక్కి వెళ్ళిపోవాలి, మీ రాష్ట్రానికి తిరిగి వెళ్ళిపోవాలి, హైదరాబాద్లో ఉండకూడదు, హైదరాబాద్లో చాలా మంది మిడిల్ క్లాస్ యొక్క కుటుంబాలని మీరు పొట్టన కొడతా ఉన్నారు అంటూ కూడా ఈ నినాదం సాగుతూ ఉంది. కాబట్టి ఇదే ఇష్యూ పైన ఏదైతే సికింద్రాబాద్లో గత నెలలో జరిగినటువంటి అంశం, ఒక స్థానికుడు అయినటువంటి సాయి అనే వ్యక్తి ఆ మోండా మార్కెట్ సమీపంలో వెళ్తూ ఉండగా ఆ సాయి వాహనానికి ముందుగా ఒక కారు నిలిచి ఉండడము, దానికి సాయి హారన్ కొట్టడము, అప్పటికి ఆ వాహనం తీయకుండా ఎస్కే జ్యువెలరీస్కి సంబంధించినటువంటి యజమాని, అతని కొడుకు, అతని అల్లుడు, మొత్తం ముగ్గురు, మరో వ్యక్తి కలిసి ఈ సాయి పైన తీవ్రంగా దాడి చేయడము, పిడిగుద్దులు గుద్దడము, సాయి అన్కాన్షియస్ అయిపోవడము, అనేక చోట్ల బ్లడ్ బ్లీడింగ్ అవ్వడము. ఈ ఇష్యూ కాస్త ఈ సికింద్రాబాద్, హైదరాబాద్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ లోకల్ వాసినే ఒక మార్వాడి కుటుంబం దాడి చేసింది, అది కూడా ఒక వ్యాపారవేత్తలు. ఇప్పటికే మార్వాడి స్థానికుల యొక్క ఇష్యూ కొనసాగుతున్నటువంటి ఈ క్రమంలో ఈ దాడి అంశం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. సో అదే ఇష్యూలో ఈరోజు అటు మార్వాడి సంఘాలు, తన్నులు తిన్నటువంటి సాయి అండ్ వారి కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, హిందూ సంఘాలందరూ కూడా మొండా మార్కెట్లో ఈరోజు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మార్వాడీలకు మొత్తం వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు, ఎస్కే జ్యువెలరీస్ కుటుంబానికి మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాము. ఆ తండ్రి, కొడుకు, అల్లుడు, వారి అనుచరులు ఏదైతే నా పైన దాడి చేశారో, మా అనుచరుల బృందంపై దాడి చేశారో, దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం నా నుంచి స్టార్ట్ అవ్వలేదు, మా ఇష్యూతో స్టార్ట్ అవ్వలేదు. ఆ ఇష్యూతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు. మేము వ్యతిరేకం కాదు, జరిగినటువంటి ఇష్యూకి వ్యతిరేకం. నేను ఒక దళితుడిని కాబట్టి దళిత ప్రకారంగా నేను కేసు దానిపైన దర్యాప్తు సాగుతూ ఉంది. అది కోర్టులో ఉన్నటువంటి అంశము. నేను మార్వాడి సమాజం, మార్వాడి కుటుంబీకులు, నాపై దాడి చేసినటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పారు కాబట్టి ఈ ఇష్యూ ఇక్కడితో వదిలేస్తున్నామే తప్ప లీగల్గా కేసు అలాగానే ఉంటుంది, కోర్టులో ఫైట్ చేస్తాము. ఏకంగా నా జాతినే దూషించి ఒక దళిత బిడ్డ అయినటువంటి నన్నిని బహిరంగంగా మార్వాడీలు దాడి చేసినటువంటి అంశం తనకు నచ్చకపోయినా ఈరోజు క్షమాపణ చెప్పారు కాబట్టి ఈ ఇష్యూ నేషనల్ వైడ్గా పెద్ద ప్రాబ్లంగా మారుతూ ఉంది. గో బ్యాక్ అనే మార్వాడి యొక్క నినాదం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఆ ఇష్యూకి మేము వ్యతిరేకం కాదు. కానీ స్థానికంగా మాపై ఆ గౌరవం ఉంది. వాళ్ళు వచ్చి సాంప్రదాయంగా మా క్షమాపణలు చెప్పారు, సారీ చెప్పారు. ఇక్కడితో ఇష్యూ ముగిస్తున్నామన్నట్టుగా కూడా బాధితుడు సాయి ఈరోజు మీడియా సమావేశం ముందుగా వచ్చి క్షమాపణలు కోరినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ మార్వాడీలకు వ్యతిరేకంగా నేను ఫైట్ చేస్తాను, ఎవరైతే నాపై దాడి చేసినటువంటి ఎస్కే జ్యువెలరీకి సంబంధించినటువంటి కుటుంబం పైన మాత్రమే నేను పోరాటం చేస్తాను, న్యాయ పోరాటం చేస్తాను. వాళ్ళు ఖచ్చితంగా
నా విషయంలో న్యాయం జరిగేంత వరకు కూడా నేను పోరాడతానంటూ మాత్రం సాయి కళాఖండిగా ఈరోజు మీడియా ముందు తను కుండ బద్దలు కొట్టినట్టుగా ఈ విషయాన్ని తెలియజేశాడు. కానీ ఇష్యూ ముగిసిందనుకున్నారు, ఇష్యూ ఈ రోజుతో ఆగిపోతుంది అనుకున్నారు. సికింద్రాబాద్ మోర్నా మార్కెట్లో జరిగినటువంటి టాపిక్ సాయిపై దాడి, మార్వరీలు చేసినటువంటి దాడి ఆగిపోతుందేమో అనుకున్నారు. కానీ ఒక్కసారిగా గాయపడ్డటువంటి అనుచరులు, కుటుంబ సభ్యులంతా కూడా రోడ్డుపైకి వచ్చి దాడి చేసినటువంటి ఎస్కే జ్యువెలరీస్ యజమాని, కొడుకు, అల్లుడు, కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు మీదకి రావాలి, మాకు బహిరంగంగా మా ముందు కాళ్ళు మొక్కాలి, మాకు క్షమాపణ చెప్పాలి, మా ముందు తల ఉంచాలి, మా చేతులు పట్టుకోవాలి, మాకు సారీ చెప్తే తప్ప మేము ఇష్యూ ఇక్కడితో ఆపము అంటూ కూడా జరిగినటువంటి హంగామా అంతా ఇప్పుడు స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉంది. ఇది ప్రెస్ మీట్ కంటే ముందు జరిగినటువంటి ఎపిసోడ్. ప్రెస్ మీట్లో సాయి కూడా క్షమాపణ చెప్పారు కాబట్టి ఇష్యూ వదిలేస్తా ఉన్నారు. అంతకుముందు మాత్రం ఏదైతే ఎస్కే జ్యువెలరీస్ దగ్గర సాయిపై దాడి జరిగినటువంటి ఘటన ప్రాంతంలోనే సాయి అనుచరులు ఒక్కసారిగా మార్వాడీల పైన రెచ్చిపోయి మార్వాడీలను పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. మార్వాడీలను ఒక్కసారిగా తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అది స్థానికంగా ఎప్పటి నుంచో రగులుతున్నటువంటి అంశం. ఎప్పటి నుంచో ఇటు హిందువులు అటు మార్వాడీలు స్థానికుల మధ్య జరుగుతున్నటువంటి టాపిక్. ఈ టాపిక్ సందర్భంగా అసలు ఎస్కే జ్యువెలరీస్ యజమానులు రాకుండా, దాడి చేసినటువంటి నిందితులు రాకుండా, ఎస్కే జ్యువెలరీస్ యజమాని, అతని కొడుకు, అతని అల్లుడు, దాడి చేసినటువంటి నిందితులు, అనుచరులు ఎవరూ రాకుండా మధ్యవర్తి ద్వారా తీసుకొచ్చి ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి ఈ కథని ఇక్కడి వరకు ముగించేటువంటి ఎంతవరకు కరెక్ట్ అంటూ సాయి అనుచరులు కొద్దిసేపు హంగామా చేసి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మీడియా ముందుకు రాము, ఒప్పుకోము, ఇది వన్ సైడ్గా వ్యవహరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఇష్యూతో ఇక్కడితో ఎస్కే జ్యువెలరీస్తో మా పోరాటం ఆగదు అంటూ మన కళాఖండిగా తెలియజేస్తూ అక్కడ జరిగినటువంటి గొడవకు సంబంధించినటువంటి అంశంపై కూడా సాయి తరపున రిలేటివ్స్, అనుచరులు కూడా మార్వాడీస్ని ఒక్కసారిగా దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఇష్యూ ముగిసింది అనుకున్నారు, కానీ ఇష్యూ ఈరోజు రోడ్డుపైకి వచ్చి మార్వాడీ అసోసియేషన్ అధ్యక్షుడు సమక్షంలోనే మార్వాడీపైకి దూసుకెళ్లి ఎస్కే జ్యువెలరీస్ని తొలగించాలి, ఎస్కే జ్యువెలరీస్ యజమాని పైన చర్యలు తీసుకోవాలి. ఈ మార్వాడీ అసోసియేషన్ సంఘం అంతా కూడా ఈ జరిగినటువంటి దాడిపై రియాక్ట్ అయ్యి ఎస్కే జ్యువెలరీస్ లైసెన్స్ రద్దు చేసి వాళ్ళని వ్యాపారం చేయకుండా ఇక్కడి నుంచి కూడా తిరిగి వాళ్ళ రాష్ట్రానికి పంపాలంటూ కూడా ప్రధాన ఒక డిమాండ్తో ఈరోజు సాయి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పక్క మార్వాడీ సపోర్ట్ సాగుతుంది, మరో పక్క మార్వాడీకి యాంటీగా సాగుతూ ఉంది. ఈరోజు మార్వాడీ ఇష్యూ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది కాబట్టి ఈ సికింద్రాబాద్ లో జరిగినటువంటి దాడి గొడవకు సంబంధించి మాత్రం ముగిసిందని అంటే సాయి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అంతకుముందు జరిగినటువంటి ఎపిసోడ్ లో మాత్రం దాడి చేసినటువంటి మార్వాడీలంతా రోడ్డు మీదకి రావాలి, క్షమాపణ చెప్పాలి, కాళ్ళు పట్టుకోవాలి, మా చేతులు పట్టుకోవాలి, మా ముందొచ్చి తల వంచి క్షమాపణ చెప్తేనే ఇష్యూ ఇక్కడితో ఆగిపోతుంది అంటూ కూడా అంతకు ముందు రేజ్ చేసినటువంటి ఘటన ఇప్పుడు మళ్ళీ కలకలం రేపుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మార్వాడీలతో దెబ్బలు తిన్న సాయి మీడియా సమావేశానికి ముందు ట్విస్టులు కొనసాగాయి. సాయి ఫ్యామిలీ ఎస్కే జ్యువెలరీస్ యాజమాన్యంపై సీరియస్ అయ్యారు. సాయిని కొట్టిన అందరూ బయటకు రావాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఎస్కే జ్యువెలరీస్ మూసివేయాలంటూ స్థానికులతో కలిసి సాయి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మార్వాడీలు, స్థానికులు ఒకరినొకరు గల్లా పట్టుకుని కొట్టుకున్నారు. మీడియా వల్ల పైగా రాలేదు, వాళ్ళకి క్లారిటీ రాలేదు, మీరు ఎత్తకండి. లాస్ట్ మంత్ 31st ఆరన్ కొడితే కొంచెం గలీజ్గా మాట్లాడిండు. నేను చెప్పిన, నేను లోకల్ పర్సన్ని, నువ్వు అట్లా మాట్లాడకు, నేను ఇక్కడే ఉంటా, మీ వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరైనా విలువ అది అని అంటే కొంచెం గలీజ్గా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా. నేను రియాక్ట్ కాలేదని చెప్తలేను, నేను రియాక్ట్ అయినా, నా హిసాబ్లో నేను రియాక్ట్ అయినా. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినా, నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. నేను ఇక్కడ పుట్టి పెరిగినా, నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. వాటిని నేను చెప్పిన, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే విలువండి, నేను మాట్లాడతా అది అని అంటే ఇంతో అలా మామ వచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది. కొంచెం వేరే మాట్లాడిండు. ఇంతలో నేను మా మిత్రులకు పిలిచిన, ఇద్దరు అరుణ్కి ఇంకా సాయిదాదకి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కొట్టడం స్టార్ట్ చేసిరు.
అంతే అని ఇక్కడున్న మారవాళ్ళకి ఎవరికి దీనిపైన అది లేదు. దాని తర్వాత మా మిత్రులు వచ్చారు, కానీ ఎస్కే జ్యువెలర్స్ అనే ఫ్యామిలీ మా వాళ్ళపైన కూడా దాడి చేసేది, కానీ మిగతా ఇక్కడ ఉన్న ఎవరు కూడా దాడి చేయలేదు. వాళ్ళకి ఎట్టి విధమైన సంబంధం లేదు. వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్ అయిన వాళ్ళు వీళ్ళందరూ. నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా నేను తెలుసు, నేను కూడా వాళ్ళందరూ తెలుసు. కానీ ఈ ఎస్కే జ్యువెలర్స్ అతను కొంచెం డబ్బు అహంకారం దానివల్ల రియాక్ట్ అయ్యాను. కానీ వాళ్ళ అల్లుడి పైన ఏదో నేను దాడి చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు, మీరు వీడియోస్ ఉన్నాయి. అలా వాళ్ళే నా పైన దాడి చేసిరు, నేను ఎక్కడ కూడా దాడి చేయలే, మా వాళ్ళు కూడా దాడి చేయలే. అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యాడు మా బ్రదర్ సాయిదాద. కానీ కనుక ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా ఏం అది చేయలేదు. నేను అందరికీ వెరీ క్లియర్ చెప్తున్నా, మేము కానీ ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి మాత్రం మేము బాధ్యులం కాము. ఆయన తిట్టిండు, అది ఏమైనా ఉంటే నేను కోర్టులో చూసుకుంటా. కానీ ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగవద్దు. ఇది బయట రాంగ్ వేలో అవుతుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్. ఇది అతనికి నేను తెలుసు, నేను ఎవరో తెలుసు, నేను తెలుసు, ఈయన తెలుసు, ఆయన కూడా తెలుసు. కానీ ఆయనకి మన డబ్బు అహంకారంతోనే ఆయన రియాక్ట్ అయినా నేను అందరికీ చెప్తున్నాను. అది 100% ఆయన అన్నాడు. అట్లా రియాక్ట్ అయినానే నేను ఏ రోజు కూడా మీడియా ముందు రాలేదు, ఎవరికి కాల్ కూడా ఇవ్వలేదు, నేను ఏది కూడా చెప్పలేదు. మా బ్రదర్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు. కానీ ఇది నేను ఇచ్చిన కంప్లైంట్ నేను వాపస్ తీసుకుంటలేను, వాట్ ఎవర్ నేను కోర్టులో చూసుకుంటా అంటున్నా. కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా వాళ్ళకి మా టకారా బస్సి, నేను టకారా బస్సి నివాసిని, మీరు చూపెట్టండి నేను కొట్టినట్టు దాడి. నేను కొట్టలేదు బ్రదర్, నేను కొట్టలేదు అన్న. నేను ఏదో కూడా ఆయన ఓకే నేను ఆయన పైన చేయలేదు. నేను రియాక్ట్ అయింది మాత్రం నిజం. అతను గలీజ్గా మాట్లాడింది కాబట్టి బీయింగ్ ఏ తెలంగాణ హైదరాబాద్ మీరు కూడా అంతా తెలుసు ఎట్లా రియాక్ట్ అవుతారు. ఓడనరే అంటేనే మీరు రియాక్ట్ అవుతారు, అంతేగాని కావాలని జరిగింది కాదు. ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా నేను క్లియర్గా చెప్పిన. నేను ఇక్కడ టకారా బస్సి నివాసిని, మీరు క్లియర్ ఏమని ఉంటే మీ వాళ్ళు ఎవరైనా విలువ నేను మాట్లాడతా అన్న. వాడి మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు. వాడు ఆ స్పాట్లో అరే నా అల్లుడిపై వదిలేయనంటే నేను వెళ్ళిపోతుండే ఆడ నుంచి. కానీ వాడు అట్లా అనలేదు. వాడు వస్తాడే కొట్టడము, మా వాడిని తిట్టడము, నన్ను తిట్టడము, ఇది జరిగింది. కొట్టిన వారు కూడా చెప్పారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పింది, ఈవెన్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పారు. నేను అసోసియేషన్ వాళ్ళ నుంచి నేను ఏ సమర్పణ కోరుకుంటలేను.